అనంతపురం జిల్లాలోని సింగనమల నియోజకవర్గం బనకచెర్ల ప్రాజెక్ట్ గ్రామానికి చెందిన రమేష్, విమల దంపతులు పేద కుటుంబం. కర్ణాటక రాష్ట్రానికి వెళ్లి వలస కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వీరికి 2 సంతానం. 2013లో రెండవ సంతానంగా జన్మించిన పవన్కు 4 సంవత్సరాలుగా మాటలు రాలేదు. తన బిడ్డకు మాటలు వచ్చేందుకు లక్షల రూపాయలు అప్పు చేసి బెంగళూరులో పలు ఆసుపత్రులకు తిరిగారు. అయినా ఆ చిన్నారికి మాటలు రాలేదు. ఇలాంటి పేదవారికి అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆదుకుంటుందని తెలుసుకున్న రమేష్ 2017లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి తన బిడ్డకు ఉన్న సమస్యను తెలియజేశాడు. ఆ బిడ్డకు వైద్యం కోసం అవసరమయ్యే 6 లక్షల రూపాయలను ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మంజూరు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో వైద్య సదుపాయం ఏర్పాటు చేసి పవన్కు ఆపరేషన్ చేయడంతో మాటలు వచ్చాయి. తన బిడ్డ మాట్లాడడేమో అనుకున్న ఆ తల్లిదండ్రులకు తెలుగుదేశం ప్రభుత్వం చేసిన సాయం జీవితంలో మరిచిపోలేనిదని అంటున్నారు రమేష్ దంపతులు. ఇప్పుడు పవన్ అందరిలాగా పాఠశాలకు వెళ్లి 3వ తరగతి చదువుకుంటున్నాడు. అంతేకాదు 2017 నుంచి ఆ చిన్నారికి 3,000 రూపాయల పెన్షన్ కూడా మంజూరు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. తమ కుటుంబాన్ని అంతగా ఆదుకున్న తెలుగుదేశం పార్టీకి విధేయతగా మారింది రమేష్ కుటుంబం. రమేష్ సెల్ ఫోన్ కాలర్ టోన్ కూడా తెలుగుదేశం పార్టీదే. సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మహామహుల కన్న తల్లి నా దేశం. ఏనాడు తెలుగుదేశం పార్టీ చేసిన సాయంకు రమేష్ తన కుమారుడితో వచ్చి యువగళం పాదయాత్రలో ఉన్న లోకేష్ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. తమ కుమారుడికి మేము జన్మనిస్తే తెలుగుదేశం జీవితాన్ని ప్రసాదించింది అంటున్నారు రమేష్ దంపతులు. మాకు ఇద్దరు కుమారులు. మొదటివాడు బాగున్నాడు, రెండోవారు 3 సంవత్సరాల వరకు మాట్లాడకపోతే మేము నిమాన్స్ హాస్పిటల్లో అక్కడ హైదరాబాద్, బెంగళూరు అంతా తిరిగాము. ఏం మాటలు రాలేదు 3 సంవత్సరాలైనా అని ఎందుకు అనుకుంటే లాస్ట్కి తీరా చూస్తే నిమాన్స్ హాస్పిటల్కి పోతే బెంగళూరుకి అక్కడ చెప్పినారు, మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ కుర్రాడికి ఫ్రీగా ఆపరేషన్ చేస్తామన్నారు, మీరు ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారంటే వెంటనే హఠావుటిగా హైదరాబాద్కి పోయి మళ్ళీ విజయవాడకు పోయి లెటర్ రాయించుకొని చంద్రబాబు నాయుడు సార్ దగ్గర వెంటనే సర్జరీకి రెడీ చేసుకోమని చెప్పినాడు. మేము వెంటనే పోయి అపోలో హాస్పిటల్లో ఇవ్వగానే లెటర్ మాకు వెంటనే సర్జరీ చేసినారు. ఆయన రుణం మేము మర్చిపోలేము, ఆయన కృతజ్ఞత చెప్తున్నాం. మేము ఇంతకుముందు సార్ కృతజ్ఞత చెప్పినాము, ఈరోజు లోకేష్ సార్ కూడా చెప్పినాము ఇట్లా జరిగింది అని. అయితే దాన్ని స్పేర్ పార్ట్స్ ఫైనాన్స్ సార్ దృష్టికి తీసుకెళ్ళాము. మీ కొడుకు ఆపరేషన్ కి ఎంత ఇచ్చారు తెలియదు. 5,20,000 రూపాయలు, అక్షరాల 5,20,000 రూపాయలు ఇచ్చినారు. డబ్బు మొత్తం అపోలో హాస్పిటల్కి పోయింది.